ప్రతి మనిషి జీవితానికి ఒక మూలం ఉంటుంది. మన తల్లిదండ్రుల వెనుక తాతలు, అమ్మమ్మలు, మరి వెనుక అనేక తరాల పూర్వీకులు ఉంటారు. వారిని స్మరించేందుకు పితృపక్షం అనే పవిత్ర కాలం ఉంది. ఈరోజు పితృపక్షానికి సంబంధించిన ఒక గాథ విందాం. హిమాలయ అడవులలో గంగానది తీరంలో విశ్వరథ మహర్షి కఠోర తపస్సు చేసేవాడు. సంవత్సరాల తరబడి ఓం నమః శివాయ్ అని జపిస్తూ ఆహారం లేకుండా, విశ్రాంతి లేకుండా ధ్యానంలో మునిగిపోయేవాడు. అతని భక్తి ఆకాశాన్ని కదిలించింది. విశ్వరథుని భక్తికి మెచ్చిన మహాదేవుడు శివుడు తన పక్కన దేవి పార్వతితో ప్రత్యక్షమయ్యాడు. కృతజ్ఞతతో నమస్కరించిన ఋషి తన కుటుంబ వంశం ఎప్పటికీ ఆగిపోకూడదని, పూర్వీకులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆశీర్వాదం కోరాడు. శివుడు మృదువుగా అన్నాడు, నీ కోరిక నెరవేరుతుంది. కాని జ్ఞాపకముంచుకో, ప్రతి సంవత్సరం నీ వంశజులు పితృపక్ష కర్మలు తప్పకుండా చేయాలి. మహర్షి వినయంగా అంగీకరించాడు. పరాలు గడిచిపోయాయి. వంశం గొప్పగా ఎదిగింది. కాని అనయ అనే యువరాజు అహంకారిగా పెరిగాడు. అతడు అన్నాడు, నేను దేవుళ్ళ ఆరాధిస్తాను, కాని పూర్వీకులకు పూజలు అవసరం లేదు. నా శక్తే సరిపోతుంది అని పితృకర్మలు తిరస్కరించాడు. ఆ రాత్రి అనయకు భయంకర స్వప్నం వచ్చింది. అతని తాత వృద్ధుడైన దుఃఖభరిత ముఖంతో ప్రత్యక్షమయ్యాడు. బిడ్డా, నువ్వు మమ్మల్ని మరచిపోయావు. పితృపక్ష కర్మలు లేకుంటే శివుని వరం చెడిపోతుంది. తరువాతి ఉదయం అనయ నదీ తీరానికి పరుగెత్తి వచ్చాడు. కుషగడ్డి చేత పట్టుకుని నువ్వులు వేసిన నీటితో తర్పణం చేశాడు. పిండాలు సమర్పించాడు. కాకలుకి, ఆవులకు ఆహారం పెట్టాడు. బ్రాహ్మణులను ఆహ్వానించి భోజనం పెట్టాడు. అతని కళ్ళలో క్షమాపణ కన్నీళ్లు జారాయి. అప్పుడే ఆకాశం కమ్ముకుంది. చల్లని గాలి వీచింది. మరల మహాదేవుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. అయిన చిరునవ్వుతో అన్నాడు, అనయ, నీవు తప్పును సరిచేసుకున్నావు. గుర్తుంచుకో, దేవతలు సంతోషపడతారు, కాని పూర్వీకులను మరచిపోవద్దు. ఇప్పుడు నీ వంశం కాపాడబడింది. ఈ గాథ మనకు ఒక పాఠం చెబుతుంది. దేవతారాధన గొప్పది, కాని పూర్వీకులను గౌరవించడం ఇంకా గొప్పది. పితృపక్షంలో చేసిన ప్రతి పూజ, తర్పణం, అన్నదానం మన వంశానికి శాంతి, ఆరోగ్యం, సంపద, సుఖశాంతులను అందిస్తాయి. కాబట్టి మీ మూలాలను మరువద్దు. పితృకర్తవ్యాలను భక్తితో నిర్వర్తించండి. మీ కుటుంబం ఎప్పటికీ వెలుగుతుంది. మా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.